నమస్తే. నేను మీ డాక్టర్ ఐశ్వర్య, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ ఇన్ అమీబాస్ చిల్డ్రన్స్ క్లినిక్, తుర్కియంష. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ అంబెలికల్ హెర్నియా, బొడ్డువాపు. చిన్నపిల్లల్లో బొడ్డువాపు అన్నది మనం సాధారణంగా గమనించే ఒక సమస్య. కానీ దీనికి గల కారణాలు ఏంటి అంటే, తల్లి నుంచి బిడ్డకి పోషకాహారాలు, రక్తం అనేది బొడ్డు పేగు నుంచి వెళ్తూ ఉంటుంది. అక్కడ రంధ్రం ఉంటుంది. బొడ్డు పేగు వల్ల వెళ్ళడం వల్ల అక్కడ రంధ్రం అన్నది పిల్లల్లో అందరిలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఉంటుంది. ఆ రంధ్రం అన్నది మూసుకుపోకపోవడం వలన ఈ హెర్నియా అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ రంధ్రం ఎట్లా మూసుకుపోతుంది అంటే, బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ పక్కనున్న కండరాలు కొంచెం పెరిగి అన్నీ కలిసిపోయి దానివల్ల రంధ్రం మూసుకుపోతుంది. ఆ రంధ్రం మూసుకపోతే మనకి హెర్నియా అన్నది కనిపిస్తుంది. ఇది ఎక్కువ శాతం పిల్లలు ప్రీటర్మ్ బేబీస్‌గా పుట్టినప్పుడు, అంటే నెలలు నిండక ముందు పుట్టిన బేబీస్‌కి, వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్ అంటే 1.5 కేజీస్ కన్నా తక్కువ పుట్టిన బేబీస్‌లో ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు, హైపోథైరాయిడిజం అంటాం కదా, అది ఉన్న పిల్లల్లో కూడా ఇది ఎక్కువ శాతం కనిపించే అవకాశం ఉంటుంది. సో, అంబెలికల్ హెర్నియాకి ఏం సింప్టమ్స్ ఉంటాయి అంటే, బొడ్డువాపు కనిపిస్తూ ఉంటుంది. రోజు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ అది పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు గానీ, స్ట్రెయిన్ అయితున్నప్పుడు అంటే మోషన్ పోతున్నప్పుడు, యూరిన్ పోయినప్పుడు పిల్లలు కొంచెం స్ట్రెయిన్ అయితారు చిన్న పిల్లలు. ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే బాగా దగ్గుతున్నప్పుడు ఈ వాపన్నది ఎక్కువైతూ కనిపిస్తుంది. కానీ పిల్లలు పడుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మొత్తం వాపే లేకుండా ఉండొచ్చు. లేదంటే వాపు తక్కువ అయితూ కనిపిస్తూ ఉంటుంది. ఇది నార్మల్. ఇది మెయిన్ సింప్టమ్. కానీ మనం అందరం ఏమనుకుంటామంటే, ఆ వాపు వల్ల పిల్లలకి నొప్పొచ్చి అది వాళ్ళకి ఏడుస్తున్నారు అనుకుంటాం. కానీ అది రివర్స్. ఏంటంటే పిల్లలు బాగా ఏడవడం వల్లనే వాపన్నది పెరుగుతూ కనిపిస్తుంది. సో, ఇది ఇంకా ఆపరేషన్ చేయాలా? అందరి పిల్లల్లో ఈ ప్రాబ్లమ్‌కి ఆపరేషన్ చేయాలా డాక్టర్ అంటే, అందరి పిల్లల్లో ఆపరేషన్ అవసరం లేదు. దీనికోసం 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయొచ్చు. కానీ మధ్యలో ఈ 2 సంవత్సరాలు పేరెంట్స్‌కి మేమిచ్చే వార్నింగ్ సైన్స్ ఏంటంటే, అంటే ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి అని చెప్తాం. ఏం ప్రాబ్లమ్సు? ఇప్పుడు ఈ రంధ్రం నుంచి పేగులు బయటకొస్తున్నాయి. ఆ పేగులు లోపలికెళ్ళకపోవడం. అంటే మీకు కనిపించేదేంటి? వాపొస్తుంది. వాపొస్తుంది గానీ, పిల్లలు నార్మల్‌గా ఉన్నప్పుడు ఆ వాపు లోపలికి వెళ్ళట్లేదు. అంటే వాపు తగ్గట్లేదు. పడుకున్నప్పుడు కూడా వాపు తగ్గట్లేదు. వాపు పెరిగింది. లేదంటే చర్మం, పైనున్న చర్మం బాగా రెడ్‌గా అయింది, బ్లాక్‌గా అయింది. బాగా ఏడుస్తున్నారు పిల్లలు. ఇది కాకుండా పచ్చ కలర్ వామిటింగ్స్ వస్తున్నాయి. బాగా వామిటింగ్స్ అయితున్నాయి. ఏం తినట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరకన్నా, మా పీడియాట్రిక్ సర్జన్స్ దగ్గరకన్నా ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురావాలి. సో, ఇప్పటి వరకు నేను మీకు వార్నింగ్ సైన్స్ చెప్పాను. ఆ వార్నింగ్ సైన్స్ మనం ఇంట్లో గమనించిన తర్వాత ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే ఎందువల్ల మీకు ఆ బేబీకి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు అంటే, అక్కడ పేగు అతికిపోయి ఉండొచ్చు. ఏదైతే పేగు బయటకొచ్చి లోపలికి వెళ్ళిపోవాలో, ఆ పేగు అక్కడ అతికిపోయి ఉండొచ్చు. లేదు, అక్కడ మడత పడి ఉండొచ్చు. పేగు మడత పడి లోపలికి మడత పడిన తర్వాత వెంటనే పేగు వాసిపోతుందన్నమాట. వాసిపోయి రక్త సరఫరా అన్నది తగ్గిపోతుంది. దానివల్ల గూడా ఆ రంధ్రం అన్నది ఈ వాసిపోయిన పేగులు లోపలికి పంపించకపోవడం వలన ఈ పేగు అనేది బయటే ఉంటుంది. వాపు అన్నది మనకి కంటిన్యూయస్‌గా ఉంటుంది. బేబీ నార్మల్‌గా ఉన్నప్పుడు గూడా లోపలికి వెళ్ళదు. సో, దీన్ని స్ట్రాంగులేషన్ అంటాం. సో, లోపలికెళ్ళకపోవడం ఇర్రెడ్యూసిబిలిటీ ఒక ప్రాబ్లము. లేదంటే పేగు మడతపడి స్ట్రాంగులేషన్, రక్త సరఫరా లేకపోవడం వలన పేగు గూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో పేగు గూడా తీయాల్సిన అవసరం రావచ్చు. సో, అప్పుడప్పుడు ఇంత డేంజర్ అయ్యే ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్. సో, ఈ వార్నింగ్ సైన్స్ మేము చెప్పినప్పుడు ఖచ్చితంగా 2 ఇయర్స్ లోపల ఈ ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఈ వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురావాల్సిందే. ఈ టైంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తాం. ఎమర్జెన్సీగా ఓపెన్ చేసి ఆ హోల్ నుంచి పేగులు లోపల పెట్టేసి క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో, ఇప్పుడు మనం 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు. 2 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి అంటే, 2 ఇయర్స్ తర్వాత ఈ వాపు అనేది పెరిగింది. లేదంటే వాపు అంతే ఉంది. అంటే ఆ డిఫెక్ట్ మేము చూసినప్పుడు డిఫెక్ట్ ఏదైతే హోల్ ఉందో, ఆ హోల్ అంతే ఉంది. బేబీకి ఇబ్బంది అయితుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేసి అది క్లోజ్ చేయాలి. ఎందుకు ఆపరేషన్ చేయాలి అంటే, అక్కడున్న కండరాలు ఆల్రెడీ పెరిగి క్లోజ్ అవ్వాలి. అక్కడ పెరగలేదు, క్లోజ్ అవ్వలేదు. దానిపైన బలహీనత కూడా ఉండొచ్చు. కాబట్టి దీని తర్వాత కూడా క్లోజ్ అయ్యే అవకాశం తక్కువ శాతం ఉంటుంది. అసలు ఉండనే ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఇది క్లోజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, అప్పుడు నేను చెప్పిన ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపరేషన్ చేసి క్లోజ్ చేయాలి. లేదు మేడం, అప్పటికి ఆ 2 ఇయర్స్‌కి హోల్ కొంచెం కొంచెం క్లోజ్ అయ్యి కొంచెమే ఉంది డిఫెక్ట్ అంటే, అప్పుడు మనం ఇంకొక 1 ఇయర్, 2 ఇయర్స్ వెయిట్ చేయొచ్చు.
కానీ ఎప్పుడైనా ఈ ఎమర్జెన్సీ వార్నింగ్ సైన్స్ మేము ఏదైతే చెప్తున్నానో అవి మైండ్లో పెట్టుకోవాలి. ఏం ప్రాబ్లం వచ్చినా వెంటనే తీసుకొని రావాలి. ఇది కాకుండా నార్మల్గా సాధారణ చిన్న పిల్లల్లో చూడగానే, పుట్టిన పిల్లల్లో ఈ వాపు చూడగానే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ ఏం చెప్తారు? ఇది కాయిన్ పెట్టి టైట్గా ప్రెషర్ పెట్టేస్తే, టైట్గా ప్లాస్టర్ వేసి, లేకపోతే ముడి కట్టేస్తే ఇది పోతుంది, నార్మల్ అయిపోతుంది అనుకుంటారు. కొంతమంది అయితే నాటు వైద్యం కూడా చేపిస్తారు. ఇవి చేయడం వల్ల మనం పైన ఉన్న చర్మంతో డీల్ చేస్తున్నాం కాబట్టి చర్మం విరుచుకొని అందులోంచి బ్యాక్టీరియా లోపల పేగుల్లోకి వెళ్ళి మొత్తం పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చి బేబీకి సెప్సిస్, ప్రాణాపాయ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాపాయ వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంత రిస్క్ తీసుకోకండి. మేము చెప్పినట్టు 2 ఇయర్స్ వరకు అది దానంతట అది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేయండి. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకురండి. సో ఇలాంటి ప్రాక్టీసెస్ స్టాప్ చేయండి, మన కోసం, మన బేబీ కోసం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.